హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ మధ్య సెంటిమెంట్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ ఊచకోతో చూపించడం అయితే చాలా కామన్ అయిపోయింది. సో ఆ సినిమాలలో మనకు వచ్చినట్లయితే టాప్ 3 మూవీస్ గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో కేజీఎఫ్, సలార్ అండ్ యానిమల్. సో ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఊచకోతనైతే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఇచ్చిందో సో మనందరికీ తెలిసిందే. సో కేజీఎఫ్లో చూసుకున్నట్లయితే ప్రశాంత్ నీల్ ఒక అమ్మ సెంటిమెంట్ని తీసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర దాదాపు 1000 కోట్ల పైన అయితే కలెక్షన్స్ అయితే చేశాడు. సో అమ్మ సెంటిమెంట్ మీద ఏం సినిమాలు నడుస్తాయి అనుకున్న టైంలో అయితే కేజీఎఫ్తో దిగాడు అమ్మ సెంటిమెంట్ తోటి. అండ్ అలాగే సో నాన్న మీద కొడుకు పెంచుకున్న విపరీతమైన ప్రేమని సో ఎవరైనా నాన్నకి ఎదురొస్తే సో నాన్న గురించి సో కొడుకు ఎంతవరకు తెగిస్తాడనే పాయింట్ తీసుకొని అయితే యానిమల్ సో ఇయర్ ఎండింగ్లో అనుకుంటే సో ఆ ఇయర్లో అయితే యానిమల్ వచ్చి సో 900 పైనే గ్రాస్ కలెక్షన్ చేసింది. అండ్ అదే తరహాలో అండ్ ప్రశాంత్ నీల్ గారు కేజీఎఫ్లో మదర్ సెంటిమెంట్ తీసుకున్న ప్రశాంత్ నీల్ మళ్ళీ ఫ్రెండ్ సెంటిమెంట్తో అయితే సలార్లో అయితే బాక్స్ ఆఫీస్ వద్ద మనము ఇయర్ ఎండింగ్ అనుకున్న ఎగ్జాక్ట్ టైంలో అయితే మళ్ళీ సలార్ని దింపాడు. అండ్ సలార్ కూడా ఈ రకంగా అయితే బాక్స్ ఆఫీస్ వద్ద రాణించిందో సో మనందరికి తెలిసిందే. సో ఫ్రెండ్ కోసం మేరైనా అవుతా సోరైనా అవుతా. సో ఆ ఫ్రెండ్ కోసం ఎంత పెద్ద సామ్రాజ్యాన్ని ఆయన అడ్డుకుంటాడు, ఎదురు తిరుగుతాడు అనే కాన్సెప్ట్ అయితే మనకు సలార్లో మనం చూసాము. సో ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నీ బలమైన సెంటిమెంట్ని ఆడియన్స్ ముందు చూపిస్తూ సో ఆడియన్స్ రిటెన్షన్ని వాళ్ళు ఏ రకంగా అయితే క్యాచ్ చేసుకుంటున్నారో మనం అందరం చూసాము. సో ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అన్ని సెంటిమెంట్ మీదనే నడుస్తున్నాయి. సో ఈ మ్యాజిక్ని చాలా తక్కువ మంది చేస్తారు. సో అలాంటి వాళ్ళలో ఈ 3 సినిమాలు అయితే మనం చెప్పొచ్చు. అండ్ అఫ్ కోర్స్ వీటికంటే కూడా బిగ్గెస్ట్ సెంటిమెంట్ అనేది మనం బాహుబలి చూసుకోవచ్చు. సో బాహుబలిలో కూడా ఇదే రకమైన సెంటిమెంట్ ఉంటుంది. సో ఆ సెంటిమెంట్ని 2 పార్ట్స్లో చూపించి సో మనం ఇండియాని రీప్రజెంట్ చేసిన సినిమా మనం బాహుబలి అనుకోవచ్చు. సో దాని తర్వాత అయితే ఈ 3 సినిమాలు సో రీసెంట్ టైంలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు. అండ్ దీన్ని రివీలింగ్ టు పార్ట్ 2 కూడా మనకి దీని సీక్వెల్ పార్ట్ 2 కూడా సలార్ శౌర్యాంగ పర్వంతో ఇది సినిమా కూడా రాబోతుంది. సో ఎగ్జాక్ట్లీ సలార్ పార్ట్ 2 స్టోరీ మనకు స్టార్ట్ అయ్యే టైంలోనే సో సలార్ పార్ట్ 1 ఎండ్ అవుతుంది. సో అక్కడి నుంచే శౌర్యాంగ పర్వం స్టార్ట్ అవుతుంది. సో ఇలా 3 సినిమా చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు అయ్యాయి. మదర్ సెంటిమెంట్ కానీ, ఫాదర్ సెంటిమెంట్ కానీ, ఫ్రెండ్ సెంటిమెంట్ కానీ. సో ఇలా వేరు రోల్స్ అయినా కూడా సెంటిమెంట్ మీద హిట్ కొట్టడం అనేది చాలా కామన్. సో ఈ 3 సినిమాల్లో మీకే సినిమా నచ్చిందో కమెంట్ చేయండి.